ఎందుకు రామ్ నేనంటే నీకు అంత ఇష్టం? ఎందుకంటే నువ్వు నాన్నవి కదా. Watch our film Anaganaga, streaming now only on ETV Win. నాకేం తక్కువ? బుర్ర తక్కువ. మళ్ళీ నువ్వు శివాని ఆట పట్టిస్తున్నావా? లేకపోతే ఏంటి, అంత గొప్ప సైకిల్ రేస్లో గెలిచినోడు ఇలా భలే భలే అంటూ అమాయకుడిలా మాట్లాడితే చూసే వాళ్ళకేమైనా బాగుంటుందా? మళ్ళీ నేను ఎప్పట్లానే ఉన్నాను కదా, నువ్వు కోపడతావు ఎందుకు? అదిగో ముందలా మాట్లాడడం మానే. డ్రైవర్ కావాలనుకుంటున్న వాడివి కొంచెమైనా పద్ధతిగా ఉండొద్దు? పద్ధతిగానా అంటే ఎలాగా? కర్మ, అది కూడా నేనే చెప్పాలా? చెప్పు మళ్ళీ, నువ్వు కాకపోతే నాకింకెవరు చెప్తారు? సరే, ముందివి తీసుకో. హాయ్, కొత్త చెప్పులు. నువ్వు నా కోసం కొత్త చెప్పులు తెచ్చావు కదా? అది అలా పద్ధతిగా మాట్లాడాలి. వేసుకొని చూడు. మళ్ళీ నాకు భలేగా సరిపోయాయి. అదిగో మళ్ళీ. సరే, నాకు చెప్పులు చాలా బాగున్నాయి. అది ఈ రోజు నుంచి నీ మాట, నడక, పద్ధతి అన్నీ మారిపోవాలి. అలాగే మళ్ళీ, నువ్వు నేర్పిస్తే నేను అన్నీ నేర్చుకుంటా. అయితే ఎవరైనా పెద్దోళ్ళ ముందుకి వెళ్ళగానే ఏం చేస్తావో చూపించు. దండాలండి. అలా అంటే నిన్ను అమ్మాయికుడివి అనుకుంటారు. ఇలా నమస్తే అంటే గౌరవంగా చూస్తారు. మల్లిగారు నమస్తే. చూసావమ్మా, మనోడు టీచర్కే పాఠాలు నేర్పిస్తున్నాడు. అదేం లేదు వీరయ్య, నేనేదో సరదాగా అన్నాను. నాకు తెలుసు గాని ఈ క్షణం నుంచి కార్ డ్రైవింగ్ మా నాన్న దగ్గర నేర్చుకో. పద్ధతిగా ఉండటం నా దగ్గర నేర్చుకో. గురువుగారు అలాగేనండి. శివ, పద, కార్ డ్రైవింగ్ నేర్పిస్తాను. పద. వస్తాను. ఒకటే జననం, ఒకటే మరణం, ఒకటే గమనం, ఒకటే గమ్యం. గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు. బ్రతుకు అంటే గెలుపు, గెలుపు కొరకే బ్రతుకు. కష్టాలు రాని, కన్నీళ్లు రాని, ఏమైనా కానీ ఎదురేది రాని. ఓడిపోవద్దు, రాజీ పడొద్దు, నిద్రే నీకొద్దు, నింగి నీ హద్దు. ఒకటే జననం, ఒకటే మరణం, ఒకటే గమనం, ఒకటే గమ్యం. గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు. బ్రతుకు అంటే గెలుపు, గెలుపు కొరకే బ్రతుకు. శివ, ఇక నీకు తిరుగులేదు. కార్ డ్రైవింగ్ వచ్చేసినట్టే. మళ్ళీ మళ్ళీ విన్నావా? మీ నాన్న నేను డ్రైవర్ అయిపోయినట్టే అన్నాడు.
అంతేకాదు నీ మాట పద్ధతి కూడా బాగానే మారింది. మా గురువుగారి ట్రైనింగ్ కదా. సంతోషించాం. మళ్ళీ నువ్వు కూడా కారెక్కు. శివ ఎలా డ్రైవింగ్ చేస్తున్నాడో చూసి చెప్పు. ఓ సరే నాన్నా. వెళ్ళు శివ, వెళ్ళు. రా మళ్ళీ. మళ్ళీ స్టార్ట్ చేయనా? అన్నీ తొందరగానే నేర్చుకుంటాడు. ఈ మళ్ళీ మనసును తెలుసుకోవడం తప్ప. ఏదో అంటున్నావు. సైకిల్ రేసింగ్ లాగా కాదు, కార్ రేసింగ్ లాగా దుమ్ము లేపమంటున్నాను. చూస్తావుగా. శివాకి డ్రైవింగు ఇప్పుడు నేను నేర్పినందువల్ల రాలేదు. తను గతంలో ఎంతో గొప్పోడై ఉంటాడు. పెద్ద పెద్ద కార్లు నడుపుంటాడు. నిజంగా రాధ ఎంత మంచివాడు. తన కోసం ఎప్పుడూ ఆలోచించడు. ఎదుటి వాళ్ళకి సహాయపడాలని అనుకుంటాడు. అలాంటి మంచి మనసున్న భర్త దొరకడం నిజంగా నా అదృష్టం. హాయ్ అమ్మా. షర్ట్ పై డిజైన్ కుడుతున్నావా? నా కోసమేనా? ఇది పెద్దవాళ్ళ కోసం. ఓ అర్థమైందిలే, మీ హబ్బీ గారి కోసమేగా. అదే నాన్న కోసమేగా అంటున్నాను. బాబురావు, నందిని, మీ ప్లానింగ్ అద్భుతం. చెప్పినట్టే ఆ టెండర్ని నాకొచ్చేలా చేశారు. ఇచ్చిన మాట ప్రకారమే మా బాసు ఈ నోట్ల కట్టాలి మీకు ఇవ్వబోతున్నారు. నందిని, యు ఆర్ సో క్లవర్. నీ ప్లానింగ్ ఎదిరింది. థ్యాంక్ యూ విశాల్. బాబురావు తీసుకో. సిద్ధప్ప గారు, మీ చేత్తో మీరే నా కూతురికివ్వండి. అంతకంటే మా విశాల్ బాబు చేత్తో ఇప్పిస్తే మరింత బాగుంటుంది. సరే రేయ్, ఇవ్వు. నందిని, నీ టాలెంట్కి ఎంత డబ్బిచ్చినా సరిపోదు. ఇప్పటికీ ఇది మాత్రం తీసుకో. థ్యాంక్ యూ విశాల్. మన జర్నీ ముందు ముందు ఇలాగే కంటిన్యూ అవ్వాలి. షూర్. కోరి కోరి నా దగ్గరకొచ్చాక అంత తేలిగ్గా వదిలేస్తానా? నువ్వు వదిలేయాలనుకున్నా పీల్చి పిప్పి చేయకుండా నేను ఊరుకుంటానా?